శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రద్యుమ్న జననం శంబరుని వధ. శ్రీనారాయణ ఇట్లు పలికెను: ఓ ముని, వాసుదేవుడు ద్వారకయందు వసుదేవుని ఆజ్ఞతో రత్నాలతో రుచికరమైన కోరదగిన రుక్మిణి మందిరానికి వెళ్ళెను. ఆ మందిరం శుద్ధమైన స్ఫటికంతో సమాన కాంతి కలది, అమూల్యమైన రత్నాలతో నిర్మించబడింది. ఎదురుగా అంతటా నానా విధాల చిత్రాలతో చిత్రించబడింది. అమూల్య రత్నాల కలశం, శ్వేతచామరం, దర్పణం కలది. వర్ణిశుద్ధమైన వస్త్రాలతో అంతయు బాగుగా శోభిస్తున్నది. కృష్ణుడు మిక్కిలి నవయవ్వనవతి అయిన రుక్మిణీదేవిని చూశాను. ఆమె రత్నాలతో చేసిన పడకపైన నిద్రపోతూ ఆనందంతో చిరునవ్వు నవ్వుతున్నది. ఆమె ప్రౌఢురాలు కాదు, కొత్తగా వివాహమైనట్టుది. నవవసంతం వలన సిగ్గుపడుతున్నది. అమూల్యములైన రత్నాలతో నిర్మించిన భూషణాలతో అలంకరించబడింది. చక్కని కేశభారం కలది. అందులో మాలతీ పుష్పాలు అలంకరించుకున్నది. ఆ భీష్మక కన్య కృష్ణుని చూసి త్వరగా నమస్కరించింది. ఆమెను చేరి ఆ జగన్నాథుడు రత్నతల్పమందు తాను కూర్చునను. శుభక్షణమందు శుభ్రాలైన రమ్మతో కూడి అతడు రమించెను. ఆ సతి సుఖ సంభోగ మాత్రాన్ని ఆనందంతో మూర్ఛపోయింది. ఆమె యందు శివునితో భస్మమైన కామదేవుడు తిరిగి జన్మించెను. అతడక్కడ శంబరుని మరణానికి కారణం సతి అయిన రతిని చేరను. రతి మాయావతి అనే పేరుతో రహస్యంగా సురునికి ఛాయను ఇచ్చి శంబరుని ఇంటిలో శయనమందు గృహిణిగా ఉన్నది. నారదుడు ఇట్లడిగెను: ఏ ప్రకారంగా దైత్యుడిని శంబరుని కాముడు చంపెను? ఓ మహాభాగా, విస్తారంగా ఆ శుభమైన కథను చెప్పుడు అని అడగగా, నారాయణుడు మన్మథుడు జన్మించిన 7 రోజులు గడిచిన తరువాత రుక్మిణి సూతికా గృహం నుండి పిల్లవాడిని అపహరించి దైత్యుడు వేగంగా తన ఇంటికి వెళ్ళిపోయాను. పుత్రుడు లేని ఆ దైత్యేసుడు పుత్రుని పొంది ఆనందపడెను. ఆ బాలుని ఆనందంతో భార్య మాయావతికి ఇచ్చాను. ఆ సతి మాయావతి చాలా ఆనందపడింది. చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఆ పిల్లవాడిని పెంచింది. రహస్యమైన చోట ఒంటరిగా ఆమెతో సరస్వతి ఇట్లు చెప్పింది: నీ భర్త ఇదివరలో శివకోపాగ్నితో దగ్ధమైనాడు. అతడే వీడు, రుక్మిణీపుత్రుడు. రుక్మిణి యొక్క సూతికా గృహం నుండి ఈ మాయలాడు మాయతో తెచ్చి నీకిచ్చను. ఇతడు నీ పతి, నీ కొడుకు కాదు అనగా కామునితో జగన్మాత ఆ సతి ఇట్లు చెప్పింది: ఇది నీ భార్య రతి, ఈమెతో నీవు రమించు. నీవే రుక్మిణీపుత్రుడవు, మన్మధుడవు, ఇతర దైత్యులకు చెందవు. నీవు లేకుండుట వల్ల నీ సతి ప్రతిరోజు క్రౌంచపక్షి వలె ఏడ్చేది అని చెప్పి సరస్వతి బ్రహ్మాని వాణి బ్రహ్మపదమునకు వెళ్ళినది. జనులు లేని చోట ఆ సుందరుడు రతితో కూడి నిత్యం రమించను. ఒకసారి రహస్యంగా ఆ స్త్రీతో శృంగారం చేయించిన మన్మధుని రాక్షసుడు చూశాను. నవ్వుతున్న ఆమె వక్షస్థల మధ్యంలో మన్మధుడు కలడు. సురతమందు ఉత్సుకత గల మూర్ఛపోయిన రతిని కామునితో కూడా చూచి దైత్యుడు కోపగించి మంచి ఖడ్గం చేత తీసుకొని కామదేవునితో, సతైన రతితో, నీకు తిరస్కారం, మహాకాముడవు, నీకు నీవే పండితుడవు అనుకొనుచున్నావు. మహాపాతకులలో శ్రేష్ఠుడవు, మదించిన వాడవు, రతికై తల్లిని చేరువాడవు. ఓసి, నీకు తిరస్కారం, నీవు కొలటవు, మదించిన దానవు, కాముకవి, చేతన లేకున్నావు. కొడుకును తీసుకుని ఏకాంతంలో ఓ సతి మంచిగా రతి చేస్తున్నావని పలికి ఖడ్గంతో ఆమెను చంప ప్రయత్నించెను. రతిని చంపదలుచుకున్న ఆ దైత్యుని మన్మధుడు ఒక్కతోపు తోసెను. ఓ బ్రహ్మన్, ఆ రాక్షసుడు మూర్ఛితుడై దూరంగా పడెను. వాని అంగమునకు పీడ కలిగింది. తిరిగి చైతన్యం పొంది కోపంతో మండిపోతూ నిబ్బరంగా శివుడి ఇచ్చిన శూలాన్ని తీసుకొనెను. ఓ ముని, ఆ శూలం 9 సూర్యుల కాంతి కలది, ప్రళయకాలాగ్నితో సమానమైనది. దాన్ని చూసి బ్రహ్మ, శివుడు, శేషుడు అని దేవతలు వచ్చిరి. వాయువు కాముని చెవులో ప్రయత్నంగా, ఓ మన్మథ, మహామాయను దుర్గతిని నశింపచేయి, దుర్గను స్మరించము అని చెప్పెను. వాయువు మాటను విని మన్మథుడు దుర్గను స్మరించెను. అప్పుడు శూలం నుండి శరీరంపై రమ్యమైన మాలగా మారింది. బ్రహ్మాస్త్రంతో ఆ రాక్షసుని మన్మథుడు ఆనందంతో చంపివేశెను. రతిని తీసుకుని యానమందు ద్వారకానగరం వెళ్ళెను. దేవతలంతా స్వయంగా పార్వతిని స్తుతించి వెళ్ళిరి. రుక్మిణి మంగళకార్యం చేసి రతిని కొడుకును స్వీకరించింది. హరి ఉత్సవాన్ని మిక్కిలి గొప్ప స్వస్త్యయనమును చేయించెను. పార్వతిని పూజించి బ్రాహ్మణులు భుజింపచేసెను. పిదప కృష్ణుడు క్రమంగా వేదమందు చెప్పిన శుభదినమందు 7 స్త్రీలను పాణిగ్రహణం చేసెను. వారు కాళింది, సత్యభామ, సత్యసతి, నాగ్నజితి, జాంబవతి, లక్ష్మణలు. వీరిని అందరినీ అతడు వివాహమాడను. వారితో కలిసి క్రమంగా పుత్రులను జన్మింపచేసెను. క్రమంగా ఒక ఆమె యందు 10 మంది కొడుకులు, ఒక కన్యక కలిగిరి. కృష్ణుడు నరకుడని రాక్షసుని పుత్రులతో సహా చంపెను. యుద్ధరంగమందు బలవంతుడైన మురాను రాక్షసుని సంహరించి అక్కడ ఉన్న 16,000 కన్యలను చూసెను. వార్లకెప్పుడు స్థిరమైన యవ్వనవతులైన 100 కొలది చెలికత్తెలు కలరు. వారంతా వికసించిన ముఖాలతో రత్నాభరణాలతో అలంకరించబడి ఉండరి. మాధవుడు ఒక శుభక్షణమందు వారిని పాణిగ్రహణం చేసుకొనెను.
వారితో కూడి శుభక్షణమందు క్రమంగా రమించెను. ఒక ఆమె యందు 10 మంది కొడుకులు, ఒక కన్యక క్రమంగా కలిగిరి. హరికి ఈ సంతానం ఒక్కొక్కరికి విడివిడిగా కలిగింది. దూర్వాసుడు మునిశ్రేష్ఠుడు అవలీలగా 3 కోట్ల మంది శిష్యులతో కూడి ఒకసారి రమ్యమైన ద్వారకకు వచ్చెను. ఉగ్రసేన మహారాజు పుత్రులు, పురోహితుడు వసుదేవుడు, వాసుదేవుడు, అక్రూరుడు, ఉద్ధవుడు వీరందరితో కలిసి వారిని తీసుకుని పోయి షోడశోపచారాలతో పూజించి ఆ ముని పొంగవునికి నమస్కరించిరి. ఆ బ్రహ్మ వారందరికీ విడివిడిగా శుభాశీసులు ఇచ్చెను. ఒక అంశమైన కన్యను ఒక శుభలక్షణమందు అతనికి ఇచ్చెను. ఒకనాడు ఆ మునిశ్రేష్ఠుడు తన మనసులో ఆలోచించి కృష్ణుని బయలుదేరాను. కృష్ణుడు ఒకచోట రత్నాలతో నిర్మించిన రమ్యమైన పడక యందు నిద్రిస్తున్నట్టుగా చూచెను. ఒకచోట శ్రద్ధగా పురాణం వినుచున్నట్టుగా ఉన్న విభుని చూచెను. ఒకచోట మంచి ప్రాంగణమందు మహోత్సవమందు పాల్గొన్నట్టుగా చూచెను. భక్తితో సత్యయిస్తున్న తాంబూలాన్ని తినుచున్నట్టుగా చూచెను. ఒకచోట కృష్ణుడు పడకయందుండగా తెల్లని చామరాలతో రుక్మిణి సేవిస్తున్నట్టుగా దర్శించెను. ఒకచోట కాళింది పాదాలు ఒత్తుచుండగా ఆనందంగా నిద్రపోతున్నట్టు చూచెను. ముని అంతటా సమానంగా ఆయనతో సంభాషణ చేసెను. ఆ పరమ అద్భుతాన్ని చూసి ఆ విప్రుడు ఆశ్చర్యపడెను. తిరిగి రుక్మిణి మందిరంలో జగన్నాథుని స్తుతించెను. సుందరమైన సజ్జనుల సభ సుధర్మయందు ఉన్న కృష్ణుని చూసెను. దూర్వాసుడు జయం జయం ఓ జగన్నాథ, అన్నింటినీ జయించవాడా, దుష్టజనాన్ని శిక్షించవాడా, అందరికీ ఆత్మైన వాడా, అందరికీ ఈశుడా, అందరికీ బీజమైన వాడా, పురాతనుడా, నిర్గుణుడా, ఈహలేనివాడా, నిర్లిప్తుడా, నిరంజనుడా, బ్రహ్మ ఈశ శేష ధనేశులచే నమస్కరించబడవాడా, పద్మతో సేవించబడు పాదపద్మాలు కలవాడా, బ్రహ్మజ్యోతి అనిర్వచనీయుడా, వేదాలతో కూడా తెలియబడని గుణాలు రూపం కలవాడా, మహాకాశం వలె గౌరవింపదగినవాడా, ఓ పరమాత్మ నీకు నమస్కారం అని నిండు మనసుతో పలికి హరి అనుమతితో నమస్కరించి అక్కడనే హరికి ఎదురుగా విప్రేంద్రుడు కూర్చునను. జగన్నాథుడు హితమైన సత్యమైన పురాతనమైన వేద విహితమైన జ్ఞానాన్ని సజ్జనులందరికీ నచ్చిన మాటలతో అతనితో, ఓ విప్రా, భయపడవద్దు, నీవు శివుని అంశవు, జ్ఞానంతో తెలుసుకోలేవా? నేనన్నింటికీ పుట్టుక స్థానం, నా నుండే అన్నీ ప్రవర్తించును, నేనందరికీ ఆత్మను, నేను లేకపోయినా అందరూ శవములే, ప్రాణుల దేహం నుండి నేను పోయిన అన్ని శక్తులు పోవును, జాతిలో కూడా నేను ఒక్కడనే విడిగా వ్యక్తమగుచుందును, ఎవడైనా తిన్నా అది వానికే తృప్తి అగను, ఎన్నడూ ఇతరులకు కాదు. విడివిడిగా ఉన్న జీవాదులందరికీ ప్రాణులకు నేను ఒక్కడనే ప్రతిమను. గోలోకంలో రాసమండలమందు నేను పరిపూర్ణతముడను. శ్రీరాముని శాపం వల్ల రాధ నన్ను ఇప్పుడు చూచుటకు అసమర్థురాలు. అందరూ నా అంశ రూపులే. కళతోనో దాని అంశతోనో రుక్మిణి మందిరంలో నా అంశం, ఇతరుల మందిరాలలో కళలు మాత్రమే. నాకు కూడా ఒకచోట కళలు ఎక్కడైనానో ప్రతిమలలో ప్రాణుల్లో కళాంశాలు ఉండును అని పలికి జగత్తుకు నాథుడైన కృష్ణుడు ఇంటి లోపలికి వెళ్ళను. దూర్వాసుడు కూడా ప్రియమైన ఆ స్థలం వదిలి శ్రీహరిని గురించి తపస్సు చేయుటకు వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.